అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈ 2025 సంవత్సరం మా యాపిల్ చెట్లు, పియర్స్ చెట్లు, ఇక సమ్మర్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి. మే ఎండ్కి స్టార్ట్ అయింది. చూడండి, చాలా లేట్గా అనమాట. అసలు అయితే ఏప్రిల్ ఎండ్ కల్లా స్టార్ట్ అవ్వాల్సింది. చూడండి, ఎంత 1 మంత్ 1.5 మంత్ లేట్గా. బంతి మొక్కలు చూడండి సపరేట్ చేసి పెట్టా. బెండ చెట్లు గింజలు వేస్తే మురిసినాయి కానివ్వండి, ఎట్లా ఉన్నాయి చూసారా. అసలు ఎందుకు ఈసారి సరిగ్గా రాలేదండి గింజలు. మంచిగా అసలు అమెజాన్లో గింజలు, కానీ పాతవి ఇవి. కొత్తవి అయితే గోంగూర గింజలు అయితే అసలు మొలవనే లేదండి బాబు. ఇదిగోండి మా బిడ్డ చూడండి, మే ఇవాళ 25వ తారీఖు, అసలు 27వ తారీఖు ఇప్పటి వరకు చూడండి ఇంకా మొక్కలే సరిగ్గా లేవన్నమాట. ఎందుకంటే అసలు ఏంటో చలి అండి, 4 రోజుల నుంచి చలి అని ఉన్న మొక్కలు కూడా లోపల గరాజులో పెట్టుకున్నాం. ఇదేమో క్యారెట్ దుంపకి కొంచెం మొక్క ఉన్నా సరే కట్ చేసి పెట్టారంటే క్యారెట్ చెట్టు వస్తుందండి, కింద దుంప కూడా వస్తుంది. మా మెంతికూర చూడండి, మెంతికూర అయితే ఎవర్ గ్రీన్ అండి, ఎప్పుడు చక్కగా ప్లేటెడ్ వస్తుంది అనమాట. నేను వచ్చిన కానించి మెంతికూర చాలా బాగా కాపిస్తున్నా. ఇంటి ముందు కొన్ని 2 గమలాల్లో, వెనకాల 2 గమలాల్లో బంతి మొక్కలు పెట్టానమాట. ఈ మన కారబంతి చెట్లు అండి భలే పోస్తాయి. అసలు అప్పుడు 4 ఏళ్ల క్రితం పూసిన చెట్లువే ఇప్పుడు వరకు ఇస్తున్నాను. ఇవేమో సిమ్లా మిర్చి చెట్లు అండి. నేను రాగానే సిమ్లా మిర్చి గింజలు ఇంట్లోనే కనకాంబరం మొక్కలో వేసాను అనమాట. మంచిగా మొలిసినాయి. ఇక చూడండి, కొత్తిమీర అండి ఆ బెడ్లో ఉండి తెచ్చిపెట్టే. ఈ టమాటా మొక్కలు ఎంత ఇదిగో నిజం. అసలు ఈ పాటికండి టమాటా పూలు పూయాల్సిన టైం అండి ఇది. అసలు ఏంటో ఇంకా 4 నెలలు పోతే మళ్ళీ ఆగస్ట్ సెప్టెంబర్ వస్తే మళ్ళీ చలి. ఇది చూసారు, ఎప్పుడైనా సరే మనం మొక్కలు సపరేట్ చేసేటప్పుడు అట్లా కుదురుతోటి లేపాలండి. లేపి ఆ మట్టితో సహా ఒక్కొక్కటి జాగ్రత్తగా దాని భర్త మట్టి ఉండాలన్నమాట. చూసారు, ఇక ఇవేమో కాప్సికం చెట్లు మొక్కలు, ఇవేమో సల్గం అన్నమాట. రౌండ్గా వస్తుంది చూడండి, మన క్యారెట్ లాగా సాంబార్లో వేసుకుంటాము, సలాడ్లో తింటాం, అవి అనమాట. మా మెంతికూర అయితేనండి ఇక అసలు పండగేనండి నాకు. ఈ మెంతికూర చూస్తే చూడండి, పీకటం చక్కగా అంతా సపరేట్ పెట్టి ఏర్లు కట్ చేసేయటం. ఏర్లు కట్ చేస్తూ చూపిద్దామంటే నేను ఒక్కదాన్ని వీడియో తీస్తున్నాను అనమాట. చూసారా, చివరి 2 మట్టి ఉన్న ఏర్లు కట్ చేసేస్తా. కట్ చేసేసి చక్కగా వాటర్లో నానబెట్టి మంచిగా అండి మనం దాన్ని ఏ కూరలోనైనా, చికెన్లో, మటన్లో, పప్పులో, కాయగూరల్లో, ఆమ్లెట్లో, ఎందులో వేసుకున్నా అండి మెంతికూర చాలా మంచిదండి మన హెల్త్కి. బ్లడ్ ప్యూరిఫై ఉంచుద్ది, షుగర్ ఉన్న వాళ్ళకి పెరగదు, లేని వాళ్ళకి రాదు. పిల్లలకైనా సరే ఇప్పుడు కూరలో వేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. పిల్లలకు కూడా మంచిదండి మెంతికూర. కంటి చూపుకి కానీ, బ్లడ్ సర్క్యులేషన్కి కానీ అసలు ఒకటి కాదులేండి మెంతికూర. దాని ఆరోగ్యం మీకు అందరికీ తెలుసండి, మనకు అందరికీ తెలుసు. చూడండి, ఎంత రాగానే అసలు ఒక గమలా ఖాళీ ఉంటే 1 కిలోలో అట్లా వేసేసి పెడతానండి. ఇంకెంతో 6 రోజులు 7 రోజులు అయితే మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అనమాట మెంతికూరని. సరే ఇట్లా కోసి మంచిగా నీళ్ళు కత్తిరించేసి ఒక జిప్ లాగులు వేసి పెడతానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసామా ఫ్రిడ్జ్ నుంచి చక్కగా. నేనైతే ఒక్క ఆకు కూడా బాగునేవానండి, అంత ఇష్టం నాకు. నిన్న కూడానండి మా మందార చెట్లు ఉంటే గరాజులో కూర్చొని మొత్తం ఆకంతా తీసి చక్కగా కట్ చేసి గరాజులో కూర్చున్నాండి. బయట చలి అండి, బయట కూర్చోటలేదు. ఇది మొన్న 2 days బ్యాక్ కట్ చేశాను అనమాట, ఎండ బాగుందని. 4 రోజుల నుంచి అండి వార్తలు మాకు అన్నీ చెప్తున్నారు. ఏంటి మెసేజ్లు పెడుతున్నారనమాట గవర్నమెంట్ వాళ్ళు. చలి 42, 41 ఉంటుంది అంటే 42 అంటే తక్కువ అంటండి, 50, 60 అలా ఉంటే కరెక్ట్ అంట అని వస్తుంది. మీ చెట్లు కానీ ఏమన్నా ఉంటే లోన పెట్టుకోండి. ఇంకొకటి లేదంటే పెట్టలేని చెట్లు ఉంటే వాటికి పొలిథిన్ కవర్ కట్టేసేయండి, కొంచెం చలికి ఆపుతుంది అని పెడుతున్నారండి మెసేజ్లు. అట్లని కనకాంబరం, మందారం, మరి కరివేపాకు, 3 మొక్కలు 4 ఏళ్ళ నుంచి సేవ్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి లోపల పెట్టేసాం గరాజులో. ఓకేనండి. ఈ మెంతికూర ఎందుకు వస్తున్నానంటే అండి, ఆల్రెడీ ఆ పక్క గమల అట్లా ఏర్లు తింపేస్తాను అనమాట. ఆ పక్క గమల ఉంది చూసారా, ఆ పక్క గమల కొంచెం ముదిరింది ఆల్రెడీ. 4 ఆకులు 5 ఆకులు వచ్చేసినాయి. 4 ఆకులు 5 ఆకులు వస్తే ఏమో తెలుసా అండి, అది మనకి బజార్లో దొరికే మెంతికూరలాగా ఆకులే వాడుకోవాల్సి వస్తుంది. అదే ఇది అనుకోండి, కాడలతో సహా వేసుకుంటామండి. మంచి విటమిన్స్ ఉంటాయండి ఇందులో. ఇది మైక్రో మెంతులు కదండి, చాలా విలువ, చాలా మంచి మెడిసినల్ వాల్యూ ఉంటుంది అనమాట. మా వారైతేనండి హైదరాబాద్లో ఎప్పుడు మటన్ తెచ్చినా, చికెన్ అంటే అసలు ఇక్కడ తెచ్చేవాడు కాదండి, ఆయన మటనే తెచ్చేవాళ్ళు. ఎప్పుడు తెచ్చినా ఒక కట్ట చిన్న మెంతుం కూర కొనుక్కొచ్చేవాళ్ళు అండి. ఏంటో ఈయన ప్రతిసారి ఇది తెస్తారు, ఇది కడగటం కష్టం, ఇది కొయ్యటం కష్టం అనుకునేదాన్ని నేను.
కానీ ఆ మటను అది వేసి వండిన మటన్ టేస్ట్, అది ఇక్కడ వండిన టేస్ట్, ఆరోగ్యం కూడానండి. చూడండి ఎంత అసలు నవనవలాడుతా ఎంత బాగుందో. మొత్తం గమలా అంతా కోసేసానండి. మీకు ఇదంతా కోసేసి ఇప్పుడు ఇది చూసారా కొంచెం పెద్దగా అయిందండి. నేను చెప్పాను కదా, ఆ ఆకులు చూసారా 4-5 ఆకులు వచ్చినాయి అనమాట. ఇట్లా వస్తే అంటే కొంచెం ముదురుతుంది. ఇదేమవుద్దంటే కాడ వేసుకోలేము. ఇందులో నేను అది పెట్టాను అనమాట. చూడండి ఇదంతా కట్ చేస్తాను ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు 2 చిల్లు అప్పటికప్పుడే కట్ చేసేదాన్ని, వీడియో తీయాలని ఇప్పుడు కట్ చేయలే. ఇది చూసారా అండి, సలగం మొక్కలు అన్నీ దగ్గర ఇవన్నీ తీసి సపరేట్ పెట్టానండి ఒకరోజు. ఇవి ముందే ఫోటో తీసి పెట్టుకున్నాను అనమాట. నాకు ఈ మెంతికూర చూస్తేనే మాత్రం మీరు అనుకోవచ్చు ఏంటి ఇంక ఎంత మెంతికూర అంటే ఎంత పిచ్చి అనుకుంటారేమో, కానీ నాకు చాలా ఇష్టం అండి. ఓకేనండి, ఇగో ఎట్లా మొలిసినాయి చూడండి, బెండ గింజలు మొలిసినాయి కానివ్వండి, అవి సీసుగా ఎర్రగట్టేదండి. మరి చూడాలి ఎలా వస్తాయో, హార్వెస్ట్ చెప్పలేనండి నేను. ఈ బెండకాయలు మాత్రం ఈ సంవత్సరం నేను మళ్ళీ గోంగూర గింజలు కూడా $8 పెట్టి కొన్నాడండి బాబు. 20-25 గింజలు వచ్చినాయి. ఒక్క గింజ బతకలేదండి, ఒక్క గింజ బతకల బెండకాయ. ఏం చేయాలో అందుకని చెప్పి మొన్న ఇక్కడ తెలుగోళ్ళు అమ్ముతున్నారండి, బెండ చెట్లు వంగ చెట్లు అమ్ముతుంటే తీసుకొచ్చాను. తెచ్చాము, మా బాబుతో వెళ్ళి తెచ్చి ఇదిగోండి ఇక్కడ ఈ గమలాలో ఉన్న మెంతికూర అండి మొత్తం పీకి రాత్రి మొత్తం అండి అంతా ఒక జిప్లాగులో పెట్టానండి. మొత్తం చూడండి అసలు ఎంత ఉందంటే, అసలు మొత్తం ఇట్లా పీక్కోవటం ఎప్పటికప్పుడు ఈ కూరలో కాబట్టి ఆ కూరలో ఒక గమలా కాదండి. బయటికి వెళ్ళలేకపోయాను అనుకో చలికి, ఇంట్లో హార్వెస్ట్ చేస్తా. ఎండ ఉందనుకోండి బయటికి వెళ్ళి తెస్తా. కానీ మెంతికూర మాత్రం చూడండి అన్ని గమలాల్లో మెంతికూరేనండి నాకు. చూసారా ఇదంతా మెంతికూరే. ఇదంతా చికెన్లో కానీ కోస్తున్నాను. ఇది చికెన్లో వేసి వండితే మాత్రం తాలింపు వేయంగానే మనం వేసుకుంటాం కదండి, చికెన్ తాలింపు వేస్తాం కదా, దాంట్లో ఈ గరం మసాలాలు వేసి కడా మసాలాలు కొంచెం వేసి వేగంగానే ఉల్లిపాయలు వేగాక ఈ మెంతికూర వేసి బాగా ఎర్రగా వేపుతానండి. ఉల్లిపాయలని మెంతికూరని అసలు ఎంత గుమ్మగుమ్మ వాసన, ఇల్లంతా వాసన వస్తుంది అనమాట వండుతుంటే. చూసారు ఇదేమో మెంతికూర, దాంట్లోకి ఇదేమో సలాడ్లో వేసుకుందామని కొంచెం సియా సీడ్స్ కూడా కట్ చేశానండి. సియా సీడ్స్ చూడండి ఎంత బాగా అసలు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ తీసుకుని కూర చేస్తానండి, చికెన్ కూర చేస్తాను అనమాట. ఓకేనా అండి, మీరు కూడా ఎవరైనా సరే ఇంట్లో చక్కగా సియా సీడ్స్ మైక్రో గురించి చేసుకోండి అమ్మ. ఇంకా మెంతికూర కూడా అండి, ఏ దేశమైనా కానీ కొంచెమన్నా బాల్కనీలు ఉంటాయి కదా, లోపల ఇంట్లో పెట్టుకోవచ్చమ్మా. చక్కగా 2-3 ఇంచులు మట్టి ఉంటే చాలు హైట్, అంతే. అట్లా రెక్టాంగులర్ గమలాలు అయితే మీకు మెంతికూరకు చాలా బాగుంటుంది. అల్లం కూడా ఇసుకలో పెడితే బాగుంటుంది. చూడండి సొర చెట్లు, కాకరకాయ చెట్లు మొలిస్తే ఇలా సేవ్ చేసి ఉంచాను. ఇట్లా రెక్టాంగిల్ గమలాలు అయితే మీకు మెంతికూరకు చాలా బాగుంటాయి. రెగ్యులర్గా మెంతికూర వండుకోవచ్చు, మెంతికూర వాడుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఈ పెద్ద చెట్లన్నీ పెట్టుకోలేకపోయినా మెంతికూర వరకన్నా వేసుకోండి అమ్మ, ఆరోగ్యం కదా. బయట కొనాలి చాలా కాస్ట్లీ. ఇవన్నీ గింజలు ఇవన్నీ ఇట్లా పోసి ఇంట్లో తర్వాత తీసుకెళ్ళి బయట పెట్టానమాట. ఈ సొర చెట్లు కూడా పెట్టామండి ఇప్పుడు బెడ్లో. ఆ బెడ్ ఫోటో కూడా ఒకరోజు తీసి మీకు పెడతాను. ఓకేనండి, బెడ్లో కూడా పెట్టామన్నమాట. ఇట్లా సొర చెట్లు, కాకర చెట్లు పెట్టాము, కానీ ఏమంత బాగా రావట్లేదండి. కానీ మా యాపిల్ చెట్లు, పియర్స్ చెట్లు అయితే అబ్బా సూపర్ వస్తున్నాయండి. అవి కూడా పిక్చర్లు పెట్టాను చూడండి. దినాభివృద్ధి అంటారు కదా, అలా అనమాట. యాపిల్, పియర్స్ ఇవాళ వెళ్ళి నీళ్లు పెట్టి చూసి వస్తానండి, 2 days తర్వాత వెళ్తేనే కొంచెం సైజు పెరుగుతున్నాయి. ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదండి. మా మందార చెట్టు చూడండి 4 ఏళ్ళ నుంచి జాగ్రత్త చేసి ఉంచాం. అందులోనే కాకర గింజ ఒకటి రంగానికి బయటికి ఎక్కడ వెళ్ళండి, చల్లగా ఉంది. నేను ఏప్రిల్ 6th వచ్చాను కదా, చల్లగా. అందుకని ఇంట్లోనే గింజలు పెట్టి వాటిని మొలిపించి అండి సేవ్ చేసి ఉంచాను. తర్వాత బెడ్లో పెట్టి, ఇది మెంతికూరకి ఇట్లా రెక్టాంగులర్ వస్తాయండి ఎక్కువ. దీని కింద ప్లేట్ కూడా అటాచ్ వచ్చేస్తుంది అనమాట. మీరు ప్లేట్ కూడా అరేంజ్ చేసుకునే పని లేదు. నీళ్లు పోసినా బయటికి రావు, కింద పడవు, అసలు భలే ఉంటుంది అనమాట మెంతికూరకి. ఓకేనండి. ఐకియా ప్లేట్ చూడండి ఎంత బాగా, పేపరు, నీళ్లు, సియా గింజలు అంతే. మట్టితో కూడా పని లేదండి. 2 ప్లేట్లు వేసి ఒకటి అయిపోయాక ఇంకోటి వాడుకుంటాను. కానీ ఒకటి 2 రోజులు వెనక ఒక రోజు అట్టు వేస్తే మంచిగా తీసుకోవచ్చు, మనం వాడుకోవచ్చు అనమాట. ఈ కొత్తిమీర కూడా అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను. పెట్టేసేసి ఈ సియా సీడ్స్ మొక్కలు వస్తున్నాయండి, వీటికి మంచి పువ్వులు వస్తాయి అనమాట. అందుకని వేసాము గమలాలో. ఖాళీగా ఉన్నాయి కదండి, నేను వచ్చినప్పుడు ఏం కూరగాయల మొక్కలు లేవు కదా, ఇట్లాంటివి వస్తాయండి. మనం గింజలు జర్మినేట్ చేసుకోవడానికి
ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గింజ వేయొచ్చు అనమాట. అట్లనే గోంగూర వేసానండి. గోంగూర వేస్తే ఈ గింజలు $8 అండి. 650 గింజలండి. ఒక్క గింజ మొలవలేదండి. మీరు నమ్మండి నమ్మకండి, ఒక్కటి మొలవలేదు. నేను మన తెలుగు అమ్మాయి దగ్గర కొనుక్కొచ్చాను అనమాట. ఒక్కొక్క గోంగూర మొక్క $5 అండి. 2 మొక్కలు తెచ్చి పెట్టాము. చూడాలి అవి కూడా ఎంత బాగా ఎదుగుతాయో, ఎంత హార్వెస్ట్ వస్తుందో మీకు చూపిస్తానండి. ఇట్లా గింజలు పెట్టి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారని నేను చెప్తున్నాను. ఇట్లా గింజలు ఎలా వేసుకోవాలనేది కొంచెం కొంచెం మట్టి నింపుకొని దాంట్లో గింజలు 1, 2 బెండ గింజలు కానీ కాకర గింజలు కానీ ఏవైనా సరే 1, 2 పెట్టాలమ్మా. పెట్టి అన్నీ పెట్టేసిన తర్వాత మట్టి కొంచెం దాన్ని కప్పేసేసి మంచిగా వాటర్ స్ప్రే చేయాలి. అవి జర్మినేట్ అవుతాయి. జర్మినేట్ అయినప్పుడు ఆ డబ్బాని ఇట్లా ఉల్టా చేస్తే ఏర్లతో సహా చెట్టు వస్తుంది మనకి. ఆ చెట్టుని ఎక్కడైతే మనం రీప్లాంట్ చేయాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసిస్తే కదలకుండా మొక్క దాని భర్త మట్టి ఏర్లు కదలకుండా చక్కగా అతుక్కుంటాయి అన్నమాట. అందుకని ఈ చూడు బెండ గింజలు వేస్తున్నాను. బెండ గింజలు మరి గోంగూర వేసాను. బెండ చెట్లు అయితే మొలిచినాయి, కానీ గోంగూర మొలవలేదమ్మా. మరి చూడాలి ఇక మొలవల. ఇక తీసేసాను. అది మోసం ఒక్కోసారి. ఇక మా యాపిల్ చెట్లకండి నీళ్లు పెట్టడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే పూత వచ్చి పింద పడుతుందో, పింద పడ్డ దగ్గర నుంచి వారానికి క్లైమేట్ని బట్టి, క్లైమేట్ చల్లగా ఉంటే 2 to 3 డేస్కి ఒకసారి, బాగా ఎండ ఉంటే నేను ఎవ్రీడే కూడా పెడతానండి. సమ్మర్లో అసలు కాయలు ఏమి లావు అవుతాయండి, ఇంతంత లావు అయ్యి చక్కగా వాటరీగా ఉంటాయి. పుచ్చులు ఉండవు, రాలవు. ఒక్క కాయ రాలదనమాట. ఒక్క కాయ రాలదంటే చెప్తున్నాండి, వాటర్ పెట్టామంటే రాలటం 90% తగ్గిపోద్ది అనమాట. 100 కాయలు రాలే దగ్గర మీకు 10 కాయలు రాలుతాయి. మామిడి చెట్లైనా, ఈ యాపిల్ చెట్లైనా, ఏ చెట్లైనానండి పింద పోత అప్పుడు చక్కగా వాటర్ పెట్టాలి. మా కరివేపాకు చెట్టు చూడ నా ఎత్తు అయింది. అంటే గమలా ఉందిలేండి. ఇది ఇట్లా మొక్కలు తీసి పెట్టడం, ఇట్లా తీయాలని నేను మీకు చూపించినట్టు తీసి సపరేట్ చేసి పెట్టాలన్నమాట. ఎక్కడ పెట్టాలి. టమాటా చెట్లమ్మ ఇవి. చక్క టమాటా విడివిడిగా వేసాను, కానీ దగ్గరకు వచ్చేసినాయి. యాక్చువల్గా ఇంకొంచెం పక్క వేసుకోవాలి. ఇట్లా మెంతికూర అంతా కోసి హార్వెస్ట్ చేసి, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ చూపిస్తున్నారు ఏంటి అని అనుకోకండి. ఒకరోజు వెళ్ళి కోసుకొచ్చింది మొత్తం కోసిన రోజున, ఏ రోజు నేను చెట్లు తిరిగి వెళ్ళి ఒక కెమెరా తీసుకుని వెళ్ళి సెల్ తీసుకుని వెళ్ళి 1-2 ఫోటోలు తెచ్చుకుంటానమ్మా. తెచ్చుకుని అవన్నీ చక్కగా మీకు పెడతానన్నమాట. ఎల్లుల్లిపాయలు మొలకలు వస్తే పెట్టా, అవి మొక్కలు వచ్చినాయి. చామగడ్డలు మొక్కలు వస్తే పెట్టాను, అవి మొక్కలు వచ్చినాయి. ఆలూలు మాత్రం ఈసారి నేను వచ్చేసరికి మొక్కలు రాలేదమ్మా. ఇంక ఈసారి ఆలు పెట్టలే. క్యారెట్ పెట్టాను, చామదుంప పెట్టాను. ఓకేనండి. ఎల్లుల్లిపాయలు పెట్టాను, ఉల్లిపాయ పెట్టాను. ఏది మొక్క కనపడితే అల్లం కూడా పెట్టాను. అల్లం కూడా ఇంకా బాగా పైకి రాలేదు, కొంచెం పైకి వచ్చాక మీకు పిక్చర్ పెడతాను. లాస్ట్కి అండి 5 months అయిన తర్వాత అల్లం కూడా వస్తుందమ్మా మనకి. ఎందులోనే అసలు కొంచెం ఇసుక కలిసిన మట్టిలో పెట్టామంటే ఫుల్ వస్తుంది అల్లం. ఎంత బాగా వస్తుందో అంత బాగా వస్తుంది. చూడండి మా చెట్లు చూసారా, అవి అనమాట మా చెట్లు. ఏ రోజు బయటికి వెళ్ళినా నేను ఒక ఫోటో తెచ్చుకుని దానమ్మా. యాపిల్స్ కానీ ఇవి కానీ నాకు అంత ఇష్టం. చూడండి ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవి ఇప్పుడు ఇంకా పెరిగినాయి అమ్మ, కాయలు సైజు పెరిగినాయి. ఇవి చూడండి పియర్స్ ఎంత బాగున్నాయి చూసారా. కనుపుకి కాయ అనమాట. పియర్స్ కానీ యాపిల్ కానీ. పీచ్ అయితే అమ్మ అసలు ఏమి కాసిందంటే, చిన్న మండ ఉందమ్మా. మేము చెట్టు ఇరిగిపోయినప్పుడు ఆ చిన్న మండకే చాలా కాయలు కాసినాయి అనమాట. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. పియర్స్ చూసారా ఎంత కలర్ ఎట్టున్నాయో. ఇప్పుడు ఇంకొంచెం పెరిగినాయి. నేను ఈ వీడియో 4 రోజులు అయింది వీడియో తీసి. నేను వెళ్తే ఇంకెంతలా ఉన్నాయి అనమాట. ఓకేనండి. నాకైతే ఎవ్రీ మినిట్ ఆ హ్యాపీనెస్ని మీకు షేర్ చేయాలని ఉంటుంది అనమాట. అంత బాగుంటాయి. చూసారా మెంతికూర. అది ఇదిగోండి ఇవి నిన్న ఈవేళ మళ్ళీ వీడియో చేసుకొచ్చా అనమాట. ఫోటోలు తీసుకొచ్చా. ఎంత పెరిగినాయి చూసారా కాయలు. వారానికే పెరిగిపోతున్నాయి అనమాట. అంత బాగా పెరుగుతున్నాయి వాటర్ పెడుతుంటే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎన్ని వచ్చినాయో. పియర్స్ యాపిల్స్ అనమాట. అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, అంత బాగుంటున్నాయి అనమాట. బాగా పెరుగుతున్నాయి. ఓకేనండి. చూడండి ఇవన్నీ పూలు, ఏవో పూలు, గార్డెన్ పూలమ్మ. పింక్ కలర్ కోసుకొచ్చా. ఇది పీచ్ చెట్టు చూడండి. పీచ్ కాయలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారమ్మా. ఆ కవరు, పువ్వు పూసిన కవర్ అండి, మధ్యలోకి బ్రేక్ అయిపోద్దండి. అటు పైకి అటు ఊడిపోద్ది, ఇటు కింద ఇటు ఊడిపోద్ది. చూసారా ఆ మధ్యలో పగిలిపోద్ది. అది ఏం విచిత్రము. ఆ పువ్వు పైనుంచి మొగ్గర కింద రాదు, పువ్వు మధ్యలో నుంచి వస్తుందండి పీచ్.
ఎంత ఇదిగా తీస్తుంటే గాలి వస్తుంది. నేను ఎంత క్లియర్గా మీకు తీయాలని చూస్తున్నాను సరే. పైన ఒక ముచ్చుకు వస్తుంది, కింద ఒక ముచ్చుకు వస్తుంది కాయకి, అట్లా అనమాట. చూడండి ఎంత బాగా కాసింది. ఇదేమో మాది యాపిల్ చెట్టు అమ్మ. ఇది బాగా కాసే యాపిల్ చెట్టు అనమాట. ఇది అసలు గుత్తులు యాపిల్ కాయలు కాసిన తర్వాత కూడా మీరు నమ్ముతారు లేదో, చూశారు ఇదో పాత వీడియోలు కూడా. చెక్కంతో కోద్దామంటే ఆ చెక్కం కూడా దూరదండి, అంత సందు లేకుండా కాసింది అనమాట. చేత్తోడు పోయేటువంటి ఈజీ, చెక్కంతో కొయ్యలేవు. చూడండి అసలు ఇది ఎంత బాగా, అసలు ఎన్ని కాయలు చూడండి, చూసారా, చాలా చాలా బాగా కాసిందనమాట. కొయ్యాలంటే చేయి పెడదామంటే చేత్తోటే కానీ చిక్కమైతే దూరదండి, అంత దగ్గరగా ఉంటాయి కాయలు. అది అనమాట. అవి చెర్రీ కాయలు చూడండి అమ్మ, ఏమి షేప్, చెర్రీ షేప్ అలాగే కదా. అది తొడుము ఇట్లా ముందుకు వస్తుందండి, ఎంత అందంగా ఉంటాయో చెర్రీ. చూడండి అసలు ఎంత బాగుంది. అదే అండి, ఇవి మా గార్డెన్ కబుర్లు. ఓకేనండి, మళ్ళీ 1 వీక్ 10 days తర్వాత ఎలా పెరిగినా మళ్ళీ పెడతా. చూడండి నన్ను చూడండి మీరు, మాస్క్, టోపీ, స్వెటర్ ఇన్ని వేసుకుని వెళ్ళాలండి. ఎంత చల్లగా ఉందోనండి బాబోయ్ ఆ చలి. కొద్ది పెరిగినాయి చూసారా మా కాయలు, యాపిల్స్ పియర్స్ చక్కగా సైజు పెరుగుతున్నాయి. నేను చక్కగా 2 రోజులకు ఒకసారి నీళ్లు పెడుతున్నాను అండి. కాయలన్నీ కాసాక నిజంగా యాపిల్ చెట్లు, పియర్స్ చెట్లని చూడటం, వాటిని పర్వేస్ చేయటం అనేది చాలా హ్యాపీ అండి నాకైతే. అంటే ఏ చెట్టు అయినా హ్యాపీ అండి, అలా అనుకోవద్దండి. గొప్పగా యాపిల్ చెట్లు అని అనకండి, ఏ చెట్టు అయినా నాకు ఇష్టమేనండి. మామిడి చెట్టు అయినా, సపోటా చెట్టు అయినా. మన దేశం అసలు ఎవర్ గ్రీన్ అండి బాబోయ్, 366 రోజులు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత కష్టపడినా, ఎంత మనం శ్రమించి చెట్లు పెట్టుకున్నా 6 months, సెప్టెంబర్ అక్టోబర్ వస్తుందంటేనే అయ్యో చెట్లు అనిపిస్తాయి తెలుసా అండి. అదే అనమాట. ఇగో చూసారా కాయలు చూడండి, అసలు పీచెస్ చూడండి, ఏమీ అందమండి పీచెస్కి, అదే కదండి. ఓకేనండి, అందరూ మీ అమూల్యమైన టైము, మీకు ఎన్నో పనులు ఉంటాయి, ఆ పనులలో నా వీడియోలు చూసి నాకు ఇంత మంచి వ్యూస్, ఇంత మంచి సబ్స్క్రైబ్స్ ఇస్తున్నారు. ఇంకా కొంచెం మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా సబ్స్క్రైబ్స్ మంచిగా చేసుకుని నా ఛానల్ని మంచిగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి, కొంచెం సబ్స్క్రైబ్స్ కూడా వస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనండి, మీరందరూ మీ టైంని బట్టి చక్కగా చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఆనందాన్ని, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పార్వతీస్ కిచెన్. ఇంకోటి దేవుడి ఛానల్ అండి, అందులో దేవుడి పాటలు పాడతానండి, స్తోత్రమాలిక దాని పేరండి. అది కూడా అండి మీరు నమ్మండి, 75,000 మంది నా ఛానల్ని వింటున్నారు, చూశారు. ఓకేనండి, పార్వతీస్ కిచెన్ కూడా 65,000 మంది దాకా ఈ ఛానల్ని వ్యూ చేశారండి. కానీ సబ్స్క్రైబ్సే కొంచెం తక్కువ ఉన్నాయి, అవి కూడా పెరిగితే సో హ్యాపీ అనమాట. ఓకేనండి, ఇప్పుడు కూడా చాలా హ్యాపీ అండి, నేను చూస్తున్నందుకు కూడా నేను చాలా హ్యాపీ అవుతున్నాను. ఓకేనండి, అందరూ చక్కగా హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వేసుకుని చక్కగా అవి తిని, కార్బోహైడ్రేట్ తక్కువ తినండి, ఫ్యాట్ తినండి. వెజిటేరియన్స్ అయితే పనీర్ అని, చీజ్ అని అలాంటివి ఫ్యాట్ తినండి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ అని, మటన్ అని, మీకు ఏది నచ్చితే అది చక్కగా తిని కార్బోహైడ్రేట్ తగ్గించుకొని అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలండి, ఏ అనారోగ్యాలు లేకుండా. ఓకేనండి, అందరికీ ఈ నా ఛానల్ని మీ అమూల్యమైన టైం ఉపయోగించి చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఓకేనండి, మా ఛానల్ ఎలా ఉంది, మా చెట్లు ఎలా ఉన్నాయి, నా వీడియోలు ఎలా ఉన్నాయి, మీకు వీలైతే మాత్రం తప్పకుండా కమెంట్ పెట్టగలరు. చూడండి, బంతి చెట్లు అన్నిటి తీసి సపరేట్ చేసి, ఎందుకంటే కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా కనపడుతున్నాయి కదండి, అంటే నేను అప్పుడప్పుడు తీసిన క్లిప్పింగ్స్ అన్నీ మీకు యాడ్ చేశాను అనమాట అండి. ఓకేనండి, అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. అందరికీ నమస్తే అండి, బాయ్ అండి.